కొన్నిసార్లు మనం ఒకటి ప్రార్థన చేస్తే ఇంకో జవాబు వచ్చింది, అది కూడా జరిగిద్ది. ఏలియా బదరీ వృక్షం కింద కూర్చొని ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా, ఇక ఇంతే చాలును, నా పితరుల కంటే నేనేమన్నా గొప్పోడినా, ఇంకింతే చాలు, నా ప్రాణం తీసుకో అని మళ్ళీ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఏకంగా పండుకున్నాడు కూడా, ప్రశాంతంగా తీసుకొని. పండుకున్నోడికి ప్రాణం పోవాలా, నిద్ర వచ్చింది, శుభ్రంగా నిద్రపోయాడు. ప్రార్థన ఏం చేశాడండి? ప్రాణం తీసుకోమని చేశాడు. జవాబు ఏమొచ్చింది? దూత వచ్చి, ప్రభువే ఏలియా లే, కూర్చున్నాడు. లేచి కూర్చున్నాడు. అక్కడ రొట్టెలు నీళ్లు ఉన్నాయి, ఆ రొట్టెలు తిని నీళ్లు తాగన్నాడు. చచ్చిపోవాలనుకున్నాడు. రొట్టెలు ఎందుకు? వాటిని చూడగానే ఆకలినట్టుంది పాపం. తిన్నాడు, నీళ్లు తాగాడు, మళ్ళీ పండుకున్నాడు. ప్రార్థన ఏం చేశాడు? ప్రాణం తీసుకోమని చెప్పాడు. ఈయనేం చేశాడు? ఫుడ్ పెట్టాడు. ప్రాణం తీసుకోవని ఆయన ప్రార్థన చేస్తే ఈయన జవాబు చూడు ఎట్టుందో. తర్వాత చదువుకోలేదని ముందు తినమ్మా అన్నాడు. కొన్నిసార్లు మనం ఒకటి ప్రార్థన చేస్తే ఒకటి వస్తుంది జవాబు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు తర్వాత ఇస్తాను, ముందు నీకు ఇది అవసరం, ఇది చూసుకోమని ఇస్తాడు జవాబు. అర్థమయ్యే చప్పట్లు కొడుతున్నారా? అర్థం కాకుండా ఆనందం వచ్చి కొడుతున్నారా? థ్యాంక్ యూ. క్లియర్గా అర్థమైందిగా. ఏది అవసరమో నాయనకు తెలుసు, మన నాన్నకు తెలుసు. కొన్నిసార్లు మనం అడిగింది రాదు, మనం అడగంది వచ్చింది. ఫుడ్ అడిగాడా, సావు అడిగాడా? అందరు చెప్పండి. మరి ఏది ఇచ్చాడు? 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు పెట్టాడు. చివరికి అసలు చావు ఇలా శరీరంతోనే అవంతుని పైకి తీసుకున్నాడు. ఏందనుకున్నా మరి? 2 సార్లు రొట్టెలు పెట్టి, ఏలియా లే, లేచి నీ నడుము కట్టుకో, నీ శక్తికి మించిన ప్రయాణం ఉందన్నాడు. ఆ ఆహార బలం, 2 సార్లు తిన్న రొట్టెల బలం 40 రోజులు ఆహారం లేకుండా ప్రయాణం చేశాడు. 2 సార్లు తిన్నాడు రొట్టెలో. ఆ బలంతో 40 దినములు 40 దివారాత్రములు ప్రయాణం చేశాడు. ప్రియమైన బిడ్డలారా, నేను అడిగింది రాదు, వేరే వేరే ఎన్నోత ఏందంటే అవి అవసరం. నువ్వు అడిగిన దానికి టైం ఉండొచ్చు, లేకపోతే పనికి మాలింది అడిగి ఉండొచ్చు, అది నీ కొంపే ముంచవచ్చు. కాబట్టి నువ్వు ఒక్కోసారి ఒకటి అడిగితే ఒకటి వచ్చింది. ఎందుకు ఎలా వచ్చింది అనొద్దు. ఎందుకంటే నిన్ను ప్రేమించే తండ్రి నీకు ఏది క్షేమమో ఎరిగి నీకు సహాయం చేస్తాడు. అడిగింది ఇస్తాడు. కొన్నిసార్లు నువ్వు అడిగింది కరెక్ట్గా ఉంటే, యుక్తమైందైతే, నీ క్షేమమైందైతే తప్పకుండా ఇస్తాడు. కొన్నిసార్లు నువ్వు అడిగింది ఒకటైతే ఇంకొకటి వచ్చింది. అయినా సరే నేను అడిగాను, నా తండ్రి ఇస్తాడు, జవాబిస్తాడు అనే విశ్వాసం. ప్రార్థన ఎప్పుడు చేసినా తప్పకుండా జవాబు పొందుతానని విశ్వసించి చేయాలి. కాబట్టి ప్రియులారా, ముందే సిద్ధపరిచాడు, తగిన కాలం ముందు అన్నీ నీకు అందేటట్టు చేస్తాడు. ఈ విశ్వాసము గలవారైతే కలవరము, ఆవేదన, కృంగుబాటు, నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం దరిచారు. మనం పరిగెత్తితే పొద్దుపోయిద్దాయా? పెద్దగా చెప్పండి. తొందరగా నాకు సాయంత్రం 4 కావాలి అని ఇటు అడ్డం పడి పరిగెత్తు. ఎందుకురా పరిగెత్తుతున్నా? టైం తొందరగా అయ్యిద్దని. అంటే ఎంత కావాలరా నీకు టైం? సాయంత్రం 4 కావాలి. 4 కావాలని ఇప్పుడు పరిగెత్తుతున్నాయా? నువ్వు ఎంత పరిగెత్తినా, ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తినా, దేవుడు నియమించిన నియమం ప్రకారం సెకండు, నిమిషము, గంట అన్నీ గడుస్తానే రా సమయం గడిచేది. నువ్వు పరిగెత్తితే పోదు. అలాగే మనం తిప్పలు పడి గందరగోళం అయిపోతే ఏదో అయిపోదు. మనం పట్టాల్సిన పట్టాల పట్టు, ఆయన గదిలితే అయింది బలమైన కార్యం. నా లైఫ్లో నేను ఎరిగిన అనుభవం ఇది. ఇప్పటికీ నేను చేసేది అదే.
ఏదైనా సరే నాకు సాధించి పెట్టగలడు నా దేవుడు. నా నమ్మకం అది. నాతో ఉన్న వాళ్ళతో ఎప్పుడు నేను చెప్పే మాట అది. నాకెప్పుడు ఏది కావాలో దాచిపెట్టుంచుతాడు రా నా దేవుడు అంటాను. నాకెప్పుడు ఏది కావాలో దాచిపెట్టుంచుతాడు రా పిచ్చోడా. నా తండ్రి, నన్ను ప్రేమించే నా తండ్రి. నా భోగాల కోసం, నా ఆనందాల కోసం కాదు, నా ఆశలు, నా ఊహలు, నా ఊటలన్నీ ఆయన కోసం ఉంటాయి గనక తప్పకుండా అన్ని ముందే రెడీ చేసి పెడతాడు. అర్థమైందా? మీ ఆశలు, మీ ఊహలు ఒకవేళ మీ కూడా దేవునికి సంబంధించినవి ఉంటే తప్పకుండా మీకోసం కూడా రెడీ చేసి పెట్టాడు. అంతే. క్లియర్గా అర్థమైందా? అర్థమైతే చేతులు ఎత్తండి. ఇంకేం డౌట్ లేదుగా? ప్రార్థన చేస్తే అందాల్సిన సమయంలో ఆయన అందిస్తాడు. ఓకేనా? ఇంకా ప్రశాంతంగా ఉంటారుగా? ఇంకా దడ ఆయాసాలు ఏమి ఉండవుగా? రండి ఇప్పుడు మోకాళ్ళ మీదకి రండి. నమ్మండి దేవుణ్ణి. నిన్ను ప్రేమించే ప్రభుని నమ్మండి. పాపమును విసర్జించండి. పాపమును అసహించుకుందాం. పాపమును విసర్జిద్దాం. పరిశుద్ధ దేవుని పిల్లలంగా పవిత్రతను సాధన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మనం అడిగినవి తప్పకుండా తండ్రి ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే అంతకంటే శ్రేష్టమైనవే ఇస్తాడు. శ్రేష్టమైనవి ఇస్తాడు. ఉన్నతమైనవి ఇస్తాడు. ఆత్మీయ జీవితాన్ని బలపరచమని అడుగుదాం. శరీర క్రియలను జయించే శక్తిని మనం అడుగుదాం. దేవా, నిన్ను ప్రేమించి నీ సన్నిధిని వెతుకుతున్నాను, నాకు నువ్వు కావాలి అని అడుగుదాం. నీ పాదాలు కావాలని అడుగుదాం. వెండి బంగారాల కంటే నువ్వే కోరదగిన వాడవు తండ్రి అని అడుగుదాం.